కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, బాధపడుతుంటే నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసు? నీతో నీ దగ్గరికి వచ్చి నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నన్ను ఎరుగుదువా? నేనేంటో తెలుసా? తెలుసు ప్రభు. మరి తెలిస్తే ఏంది అవతారం? లే, సంతోషంగా ఉండవు, సంతోషంగా ఉండవు. నేను తెలుసు అన్నావుగా, నేను చేసే కార్యం నేను చేస్తాను. నేను చేసే కార్యం నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండు. దుఃఖముఖిగా ఉండొద్దు, సంతోషముఖిగా ఉండవు, ఆనందముఖిగా ఉండవు. నా బిడ్డవి నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా నాకు అంటే. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే, శిక్ష ఇచ్చాడంటేనే, గద్దింపు ఇచ్చాడంటేనే పిచ్చలవ్వు అని అర్థం. స్తోత్రం. అసలు నీకేదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్వు ఆయనకి. లవ్ లేదనుకో అస్సలు కదిలించండి నిన్ను. నువ్వు ఎంత మిడివేలంగా ఊరేగు, నడవంతరంగా ఊరేగు, ఎంతైనా మిడిసిపడు, అస్సలు కదిలించండి నిన్ను. అసలు టచ్ కూడా చేయడు. శిక్ష రాదు, గద్దింపు రాదు, ఏం రాదు. హ్యాపీగా ఉంటుంది. ఉండి ఉండి ఒక్కసారి పోతావు. స్తోత్రం. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎందుకు అర్థం కాదు? అర్థమైంది, అర్థమైంది. అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో, పిచ్చి చేష్టాలు చేయనీడు. చేయకపోతే దవడడు తిరిగి వచ్చింది. స్తోత్రం. ఓకేనా? ఆయన మన నాయన, మన నాయన. మన నాయన దగ్గర ఏముంది? మన నాయన దగ్గర ఏముంది? ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చెప్పండి, మీ నాన్నెవరు? సరే కానీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన జ్ఞానం అది కదా ఇప్పుడు వాడింది. మీరేం పాడతారు? పాయింట్ పట్టుకోరు. జ్ఞానమునకు మితి లేని వాడు మేధావి, మహా అనంత జ్ఞాని, మహా అనంత జ్ఞాని. కాబట్టి తగిన కాలం ముందు నీకు ఇచ్చే ఆలోచన నీకు ఇస్తాడు. తప్పకుండా నువ్వున్న పరిస్థితికి వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్తాడు ఆయన. ఏం చింతపడద్దు, ఏం కృంగిపోవద్దు. అంతే. నేను అదే అనుకుంటాను. ప్రతికూలత వచ్చినప్పుడు మా నాన్న జ్ఞానవంతుడు. మళ్ళీ పాట వస్తుంది. ఈ పాటలు ఎక్కువ వచ్చిందే గొడవ నాకు అసలు. జ్ఞానమంతయు వదిలేరా, పట్టు తొందర పడేస్తాను. పాడు చేసి మేలుగా కాననైతి నీ నాయన. ఏమన్నాడు? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతి నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చింది నాయనా. జ్ఞానం అంతా పాడు చేసుకొని పిచ్చోడిని అయిపోయాను, ఏంది నా పరిస్థితి అని అనుకుంటుంటే, అవును నేను పిచ్చోడిని కానీ మా అయ్య కాదుగా, మా నాన్న ఉన్నాడుగా. నాకు ఆలోచన చెబుతాడు, నాకు ఆలోచన చెబుతాడు, నాకు ఆలోచన చెబుతాడు. ఆయన దగ్గరికి పోతా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బా, అట్లా కదా మనం రావాల్సింది ఆయన దగ్గరికి. నాయనా, సొంత విడియా లేసి, సొంత ఆలోచన లేసి, ఎర్ర వీగి, మిడిమేళం ఊరేగి ఈ గతి పట్టా. నా ఎందుకు కనికరపడు నాన్న, నన్ను సరి చేసుకున్నానా, నన్ను దిద్దునానా, పిచ్చెక్కుతుంది నాన్న, కన్నీళ్ళే అన్నపానాలు అయినాయి నాన్న, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నాను నాన్న, నా ఎందుకు కనికరపడు నాన్న అని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది, అప్పుడు తిరిగి దొక్కటండి. హల్లెలూయా. ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు? చెప్పు. మీ నాన్న ఎవరు?
జ్ఞానవంతుడైన నాన్న. రెండోది, మీ నాన్న ప్రేమ గల నాన్న. తెలుసా నీకు ఎంత ప్రేమ? ప్రాణం పెట్టినంత ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నీవు తిరుగుతున్నా అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిచ్చిగా 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 నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకుని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించడమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు. కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు? వస్త్రం లేదా? సరైన వస్త్రం లేదా? ఒకప్పుడు పెళ్లికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని. వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుంది? ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను. మంచి బట్టలు ఇచ్చాడు, సూపర్గా టిప్ టాప్కి వెళ్తానని చెప్పను. ఇప్పుడు షర్ట్ తీసేసి బనీన్ మీద పోయినా సరే వందనాలని అంటారు. అవునా? వస్త్రాన్ని బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ప్రతిదానికి సిగ్గు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, దేన్ని బట్టి నువ్వు నలిగిపోదు. ఉద్యోగం రాలేదని భయపడుతున్నాను. ఇస్తాడు. నిన్ను సిగ్గుపరుస్తాడా బాబు? నిన్ను సిగ్గుపరుస్తాడమ్మా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. వద్దులే, ఫుల్ వాడినా. చివరి మాట చెప్పి నేను ఇక ప్రార్థన చేస్తా. నిజంగా ఇప్పుడు టైం చూడండి, ఎంత 1:30. చూసావా ఎంత నిజాయితీగా ఉన్నామో? లేకపోతే నేనే టైం ఎక్కువ పెట్టించుకున్నా ఇక్కడ, గంటల సాగు కొట్టకుండా. స్తోత్రం అబ్బా, హల్లెలూయా. రైట్, ఒక్క మాట చెప్పాలి, అదొక్కటి చెప్పి ప్రార్థన చేస్తా. దావీదు సన్నివేశాన్ని, ఈ ఒక్క ముక్క దావీదు సన్నివేశాన్ని, లవోదీక సంఘదూత సన్నివేశాన్ని, రెండింటిని కంపేర్ చేసి ఒక్క మాట చెప్తా మీకు. నేను మిగిలిన సంఘాల వాళ్ళందరినీ చూశాను. 7 సంఘాల్లో 6 సంఘాల్లో ఇద్దరిని పొగిడాడు కదా, 5గురిని తిట్టాడు కదా. ఆ 4 కంటే ఎక్కువ ఈయన తిట్టాడు. ఎవరిని? లవోదీక సంఘదూతని. ఎందుకు తిట్టాడు? అంటే బాగలేడు, పద్ధతిగా లేడు, చల్లగా లేడు, వెచ్చగా లేడు, నులివెచ్చగా అందుకని తిట్టాడా? అందుకనే. మరి అదే కదా అక్కడ చెప్పింది, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండక నువ్వు నిలవెచ్చనగా ఉన్నావు. అదే కదా తిట్టడానికి కారణం. నువ్వు దిక్కుమాలవాడివి, దరిద్రుడివి, దిగంబరుడివి, గుడ్డివాడివి. ఇవన్నీ ఎందుకు తిట్టాడు? అసలు అట్ట తిట్టాడేది నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా అని ఆలోచిస్తే, మేజర్గా ఒక్క పాయింట్ని బట్టి అట్ట తిట్టాడు. ఒక్క పాయింట్ని బట్టి అట్ట తిట్టాడు. అదే ట్విస్ట్. ఆ పాయింట్లో కానీ అతను కరెక్ట్గా ఉన్నట్టయితే తిట్టేవాడు కాదు, జాగ్రత్తలు చెప్పేవాడు. కానీ ఆ పాయింట్ను బట్టి ఇంకా దేవుడు ఇంకెక్కువ తిట్టకూడదు కాబట్టి ఒక పద్ధతిగా తిట్టాడు అనమాట. ఏమని తిట్టాడు? నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాల వాడివి, దిగంబరుడివి, గుడ్డివాడివి. 5. ఎందుకు తిట్టాడంటే, చెప్పురా నాయన పెందలాడి ఇంటికి పోతాం. తన స్థితిని తాను ఎరగనందున తిట్టాడు. అది మనము 2 ఎరిగి ఉండాలి.
ఒకటి, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉండాలి. అలాగే మన స్థితి ఏమిటో కూడా మనం ఎప్పటికప్పుడు ఎరిగి ఉండాలి. లబోదికయ సంఘదూతను ఎందుకు అంత తిట్టాడు అంటే, తన స్థితిని తను గుర్తుపట్టట్లా. ఆత్మీయ క్షీణతలో ఉన్నాడని ఎరుగక నేను బాగానే ఉన్నానని సరి చేసుకుంటున్నాడు. అసలు వస్త్రాలే లేవురా నీకు అంటే, లేదు భలే నా పట్టు వస్త్రాలు ఉన్నాయి సార్ అంటున్నాడు. వీడికి కనపడట్లేదు, వీడి గుడ్డోడు కళ్ళు లేనోడు అయిపోయాడు, వీడు కనపడట్లేదు వీడి. కానీ అరే ఏం లేవని నేను చెబుతుంటే ఉన్నాయంటావు ఏందిరా, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా అని ఇక తిట్టడం మొదలుపెట్టాడు. దేవుడికి నచ్చంది ఏంటంటే, మన పరిస్థితిని మనం అర్థం చేసుకోకుండా, మనం అసలు ఎట్టున్నావో గుర్తుపట్టకుండా షో చేస్తాం చూడు, సీదర పుట్టింది దేవుడికి. స్తోత్రం. ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైందో చెబితే పెందలాడికి ప్రార్థన చేస్తా. మన స్థితి ఏమిటో మనం ఎరిగి ఉండాలి. మన స్థితి ఏమిటో ఎరిగి ఉండి దేవుని ముందుకెళ్ళి యథార్థంగా చెప్పుకొని ఒప్పుకొని దిద్దుకోవాలి. అది విషయం. అది మనం చేయకుండా, మన స్థితిని మనం పరిశీలించుకోకుండా, నేను బాగానే ఉన్నాను, నేను పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, చర్చికి పోతున్నాను, నేను ఇంత అంటే ఆయన అంటాడు, ముందు నీ అవతారం చూసుకున్నావా అంటాడు. నా అవతారానికి బ్రహ్మాండంగా ఉంటే అన్నావు అనుకో, పళ్ళు రాలుతాయి. అదే నాకు నచ్చండి, నువ్వు దరిద్రంగా ఉన్నావు చూసుకో అంటాడు. ఒకవేళ మనం దేవుని ఎదుట క్రమంగానే ఉండి దేవుని ఎదుట యుక్తంగానే నడుచుకున్నట్టయితే మనల్ని ఆ మాట అనడు ఆయన. నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నేను చూస్తున్నాను, తగిన ప్రతిఫలం నీకు ఇస్తానంటాడు. కానీ మనం ఒక విధంగా బతుకుతూ ఇంకొక విధంగా మనల్ని మనం చూపించుకోవటానికి, చెప్పుకోవటానికి ట్రై చేస్తే దేవుడికి నచ్చదు. అది హిపోక్రసీ, వేషధారణ. ఒప్పుకోడాయన. నేను తేడా పడ్డాను ప్రభువా, దిద్దుకుంటానంటే వేశ్యనైనా క్షమిస్తా. నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నీ రక్తంలో కడుక్కుంటాను ప్రభువా, నేను గొప్ప పాపిని ప్రభువా, వేశ్యని ప్రభువా, అయ్యా నన్ను క్షమించని యథార్థంగా ఒప్పుకుంటే సుంకర్ని క్షమిస్తా, వేశ్యని కూడా క్షమిస్తా. కానీ వేషధారిని క్షమించను. వేషధారణ నచ్చదు నాకు. ఈ లబోదికయ సంఘము వేషధారణకు ప్రసిద్ధి. లోపల ఉన్నది ఒక రకంగా, బయటికి చూపించుకునేది ఒక రకంగా. అది నాకు నచ్చలేదు అన్నాడు దేవుడు. ఎంత డేంజర్ మాట చూడండి అది. అందుకే ఎన్ని తిట్లు ఉన్నాయి, అన్ని తిట్లు మొత్తం కలిపి 5 సంఘాలు తిట్లన్నీ కలిపి ఒకరినే తిట్టాడు. మొత్తం 5 ఉంటాయి చూడండి అక్కడ. మిగిలిన 4 సంఘాల తిట్లు కూడా ఇతన్నే తిట్టాడు. ఎందుకు? తన స్థితిని తాను ఎరగనందున. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, దేవుని దగ్గరకు వచ్చావు, పాపివని సంగతి నీకు తెలిసిందా? నీ పాపాలే నీకు శాపాలే వెంటాడుతాయని తెలిసిందా? అట్లయితే రా, ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకో, బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడు, జీవితాన్ని మార్చుకోవా. రా, క్రొత్త జన్మ అనుభవంలోనికి రా, క్రొత్తగా జీవితాన్ని ప్రారంభించు. దేవునికి తోడై ఉంటాడు. నువ్వు రక్షణ పొంది కూడా మళ్ళీ లోకాయుక్తంగా బతుకుతున్నావా? అట్ట బతుకుతా కూడా నేను బాగానే ఉన్నానని ఫీల్ అవుతున్నావా? తెలుసా అసలు నువ్వు ఎట్లున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆత్మీయ క్షీణతను నువ్వు గుర్తించావా, ఎరుగున్నావా? దావీదు స్పెషల్ అది. దావీదు గొప్పతనం ఏంటో తెలుసా? తేడా పడ్డాడు, తేడా పడ్డ విషయాన్ని గుర్తుబట్టి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. తిడతంటే, దూషిస్తుంటే, నిందిస్తుంటే నిందని అడ్డుకోలా. కొంతమంది తేడా పడి కూడా నువ్వు తేడా పడ్డావని నిందిస్తే ఒప్పుకోరు. కానీ దావీదు అడ్డగించలా. దేవుని మనసు తెలుసు దావీదుకి. ఈ మాట నేను పడాలి, ఈ నిందలు నేను మోయాలి, ఈ దూషణ నేను భరించాలి, ఎందుకంటే నేను తేడా. దావీదు అంటాడు, రే నేనంటే ఆయనకి పిచ్చిరా, నేనంటే ఆయనకి పిచ్చిరా. మా తల్లికి పుట్టిన వాళ్ళు మేము 8 మంది రా, కానీ అందరినీ పక్కకు పెట్టి నన్ను తెచ్చి అభిషేకం చేశారు. ఎవరి ఆదరణ లేకుండా ఒక అమ్మ ప్రేమ తప్ప అందరూ పెత్తనం చేసి ఆఖరుండ్రా నేను. నన్ను అందరి ముందు నిలబెట్టాడ్రా. ప్రవక్తకు నేను వచ్చిన దాకా ఆపాడ్రా.
అదిగో నేను వస్తుంటే అదిగో నేను కోరుకున్నవాడని నన్ను చూపించాడు రా నా దేవుడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ? నా అన్నల ముందు నాకు తైలాభిషేకం చేశాడు రా. బలవంతుడైన సౌలు రా చేతిలో నన్ను పడుకుంటూ అనుక్షణం నీడలా నన్ను వెంటాడి కాపాడాడు రా. నన్ను చంపాలనుకున్న వాడి ప్రాణములు 2 సార్లు తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. తీస్తానో లేదని చూశాడు. నేను తీయనందున సంతోషించాడు రా. ఎప్పుడు వదిలిపెట్టాడు రా నన్ను? ఎండకెండి వానకు తడిసి అరణ్యంలో క్రూర మృగాల చేతుల్లో ఎన్నోసార్లు పడబోతే నన్ను తప్పించి ఈ బలహీనమైన చిన్న చేతులతో వాటిని చీల్చే బలాన్నిచ్చి నన్ను నిలబెట్టాడు రా నా దేవుడు. ఇశ్రాయేలులో ఎవరు అనుకోలేదు, నా వీధిలో అనుకోలేదు, నా కుటుంబంలో అనుకోలేదు, నా సొంత వాళ్ళే అనుకోలేదు, నా తండ్రి కూడా అనుకోలేదురా నేను రాజునవుతానని, ఇశ్రాయేలును ఏలతానని నన్ను కన్న నాన్న కూడా అనుకోలేదురా. ప్రవక్త నీ కుమారులను పిలిపించంటే మిగిలిన 6 పిలిపించాడు కానీ నన్ను పిలిపించలేదురా. ఎందుకో తెలుసా? నేను పనికి రాను, యోగ్యుని కాననుకున్నాడు మా నాన్న, కానీ ఆయన అనుకోలేదురా. సెరూయా కుమారులారా, ఎన్ని చేశాడో మీకు తెలుసా? దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఏది చేసినా విజయమేరా. పిచ్చిరా నేనంటే నా దేవుడికి, ప్రాణంరా నేనంటే. నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా, నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా? అలాంటి నేను ఆయన్ని బాధ పెట్టారా? ఆయనకి నచ్చని పనులు చేశాను, ఆయన క్షోభ పెట్టాను. నేను ఇలా అవుతాను, ఇలా అడుగేస్తాను అనుకోలేదు ఆయన, కానీ అలా చేశాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమించిన వాడే నా మీద కోపడుతున్నాడు రా. నన్ను కొట్టాడు, న్యాయమే. కొట్టిన వాడే దగ్గరకు తీసుకుంటాడు, ఆగండ్రా. కొట్టిన వాడే మళ్ళా నన్ను చేరదీస్తాడు, కొంచెం ఆగండ్రా. పడనీయండ్రా, 4 మాటలు పడనీయండ్రా, కొన్ని బాధలు పడనీయండ్రా. నన్ను గర్వినైపోయాన్రా, అహంకారం అయిపోయాన్రా, నా మొదటి స్థితిని మర్చిపోయాన్రా. మళ్ళా తెచ్చాడ్రా నన్ను కొండలకి, మళ్ళా తెచ్చాడ్రా నాకు అవమానకరమైన గతకాలపు అనుభవాలకు మళ్ళా తెచ్చి పెట్టలా. మొదటిసారి దర్శించాడు. నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? సీమోను ఏసై దగ్గరికి రాలా, ఏసయ్యే సీమోను దోని దగ్గరికి వెళ్ళి, ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు, నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? ప్రభువా రండి కూర్చోండి. దోని ఎక్కించుకున్నాడు పేతురు. ఆ నీళ్ళలోంచి కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని? నెట్టేశాడు. అప్పుడు నీళ్ళలో ప్రభు ఉన్నాడు, ఒడ్డున జనం ఉన్నారు. వాళ్ళకి బోధించాల్సింది బోధించి, దోనంతా ఖాళీగా ఉంది, చేపలు పడలేదనుకుంటా కదా, కొంచెం నీ దోణిని లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. ప్రభు దర్శించే టైం అది. ప్రసంగం చెప్పుకొని దానికి పడవ ఆడుకున్న టైం కాదది. ప్రసంగం ప్రజలకి ఓకే, కానీ అసలు ప్రసంగం పేతురికి. ఎందుకంటే ఇతను స్తంభము. దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్, కేఫా అంటే సీమోను పేతురు. అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు, దోనె లోతుకు నడిపించు, వల వేయి అన్నాడు. ప్రభువా, నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం కానీ ఒక చేప పడలేదు, ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమపడి తిని ఏం ప్రయోజనం లేదు, అయినా నువ్వు చెప్పావుగా నీ మాట చొప్పున వల వేస్తారు. వల వేశాడు, వల రావట్లా, టైట్ అయిపోయింది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత చేపలంటే 2 దోణిలు మునుగ నింపిరి. అక్కడ రాసుంది లూకాసు వార్త 5లో, ఇంటికి పోయి చదువుకోండిలే, ఇంక అయిపోయింది టైము. ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి, ఆ చేపల రాశికి సీమోను పేతురు విభ్రాంతి నొందాడట.
విభ్రాంతి నుండి ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువా, ఏమి ఛాన్స్ ఇది, 2 దోణెల నిండా చేపలు ఇచ్చాం, స్తోత్రం, కొంచెం టైం ఇస్తే బయటికి పోయి బేరం పెట్టుకుంటా ప్రభువా అనలా. బయటికి పోయి ప్రభువా ఈ 2 దోణెల చేపలు అమ్మానంటే ప్రభువా, ఇంకా దోణి కొనొచ్చు, వలలు కొనొచ్చు, మామూలుగా డబ్బులు రావు ప్రభువా, అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన, స్తోత్రం నాయన, ఏంది నాయన ఇది, అసలు ఏంది నాయన, అసలు ఇన్ని చేపలు ఏంది నాయన, మా జీవితంలో పట్టలేదు నాయన అని వెంటనే వ్యాపారానికి పోయాడా? కొంతమంది తంతే ఉంది. దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు. కానీ నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు, అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగూ జరిగింది, అసలు ఏం ఉద్దేశించి ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంగితం ఉండొద్దు కొంతమందికి లేదు. కానీ సీమోను అట్టంటోడు కాదు, చురుకు. ఆ చేపల రాశికి విభ్రాంతి నొంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ యొద్ద సాగిలపడి ప్రభు మోకాళ్ళ దగ్గర తలుంచి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. పేతురు అనాల్సిన డైలాగ్ అది. మీరు చెప్పండి, సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? 2 దోణెల నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? వెంటనే చేసేది ఏంది? ప్రభువా నన్ను విడిచిపోము అనే డైలాగ్ రాదు, ప్రభువా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది. ప్రభువా నన్ను విడిచిపోమంటావా? ప్రభువా అమ్ముకొని వస్తా ఇయేగా. కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. చేపల రాజు చూసి అమ్ముదామని ఆలోచన అట్లా పేతురికి అసలు మ్యాటర్ అర్థమైంది. ఏంటో తెలుసా? ఈయన నన్ను దర్శిస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడు, ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు, నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి, అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడిని అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు, బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది. కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేను ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన కాదయ్యా, నా దగ్గరికి వచ్చావు అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటల్లా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు, ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా, కానీ నువ్వు కావాలి నాకు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా, కానీ నువ్వు నన్ను వెంబడించు. బలహీనుడు అన్నావుగా, చంచలుడు అన్నావుగా, అసమర్థుడు అన్నావుగా, చేతగాను అని అన్నావుగా, పాపాత్ముడు అన్నావుగా, నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాను, నిన్ను స్థిరుణ్ణి చేస్తాను, నిన్ను నేను వాడుకుంటాను. నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత నాది ఏం లేదు. నువ్వు జస్ట్ నన్ను ఫాలో, అంతే, నన్ను వెంబడించు.
నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు. ఆ రెండవ మాటతో, మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాదర్నిగా చేస్తాను, నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా. మరి చేపల సంగతి ఏంటి, వలల సంగతి ఏంటి, దోణెల సంగతి ఏంటి, మరి నేను వ్యాపారం సంగతి ఏంది, ఈ వ్యవహారాలు ఏమెత్తలా, వెంబడించు అన్నాడు. అంతే, వెంబడించడం మొదలుపెట్టాడు. వాట్ నెక్స్ట్ అనేది తీసి అవతల పడేసే, నేను చూసుకుంటుందా అంటే. ఈరోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోయారు. కానీ సేవకై దేవుడు పిలుస్తున్న ఆ దర్శనాన్ని కొంతమంది గుర్తుపట్ల, కొంతమందికి స్పష్టంగా దేవుడు దర్శిస్తున్నా, నానా రకాలుగా మాట్లాడుతున్నా, ఎన్నో రకాలుగా సంధిస్తున్నా, ఈ పేతులు పెట్టుకున్నట్టే కొన్ని డౌట్లు పెట్టుకొని ఆయన పిలుపుకి అవిధేయత చూపిస్తున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను విధేయత చూపానయ్యా. సిమోను పేతురు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. పౌలు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. నా భాగ్యం ఏంటో తెలుసా? అవిధేయుడను కాకుండా ఆయన పిలుపుకు విధేయత చూపటమే నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి, శ్రమకాలం అనుభవించాలి. ఈ రెండు నడుస్తాయి. ఎప్పటిదాకా నడుస్తాయంటే నిర్ణయ కాలం దాకా నడుస్తాయి. నిర్ణయ కాలం వచ్చినప్పుడు శోధన కాలం, శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి. తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి. మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి. ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది. ప్రభుతో నడక మొదలు పెట్టినప్పుడు పౌలు అగచాట్లే, పేతురు అగచాట్లే. కానీ ఈరోజు వారి స్థితి, సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లర్గా ఒకడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గొప్ప వాళ్ళదే. ఒక్క ప్రసంగంలో 3000 మందిని రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు, కానీ పేతురుకుంది. కానీ సంఘమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు, కానీ పౌలుకుంది. దేని విలువ దానిదే. మల్లె పరిమళం మల్లెదే, సన్నజాజి పరిమళం సన్నజాజిదే, లిల్లీ పరిమళం లిల్లీదే, చేమంతి దాని పరిమళం దానిది. దేని విలువ దానికిచ్చి, దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. అలాగ బిడ్డ, నీకిచ్చే కృప నీకిస్తాడు, నాకిచ్చే కృప నాకిస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం, ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలా మంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలా మందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలమని గుర్తిరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి. దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నయి తెగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి
వచ్చి, ఇదిగో నీ దాసుడిని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు. స్తోత్రం. సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది, లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత, మహిమ, మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు, రా. నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు, రా. ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటే చూడక్కడ తలదించుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా? మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, రక్షణలోనికి వచ్చావు, క్రీస్తుని సేవిస్తున్నావు, వారం వారం వస్తున్నావు, బలలో చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ నడుస్తున్నాయి, వస్తున్నావు పోతున్నావు. అంతవరకేనా? దేవుడు నిన్నేమన్నా దర్శిస్తున్నాడేమో కనిపెడుతున్నావా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో నీ అంతరంగంలో నీకు అర్థమవుతుందా? దైవస్వరం వినబడుతుందా? నీవు నా పని చేయాలి, నీవు నా పాత్రవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కోతకాలం నడుస్తుంది, విస్తారమైన ఆత్మలు ఉన్నాయి. నీ నుండి నేను ఇచ్చే ఆత్మీయ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నీకు తెలుసు. నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థమేంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. నీ ద్వారా రక్షణలోనికి రావలసిన వాళ్ళు ఉన్నారు నాయన, లోబడు. నా పని చేయాలి నువ్వు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దర్శించాడు. ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే, పని చేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదామని యోనాలాగా ట్రై చేస్తే, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అప్పుడు నాకు అర్థం కాదా? ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు? అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపెట్టిన దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా అని పిలుస్తావేమయ్యా? ఎట్లా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు.
లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యున్నయ్యా. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదు అంటున్నాడు ఆయన. తమ్ముడా చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు? అన్నా, ఆయన సేవ కొరకు నాకు పిలుపు ఉందన్న, నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది, నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శిస్తున్నాడు, ఆయన సేవ కొరకు ఏర్పాటు. నిలబడండి నాన్న. ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు, నిలబడండి. దేవుడు ఎన్నో రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దర్శనమిచ్చి మాట్లాడాడు. కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే, ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడని, ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని. మరి ఇదిగో చూడు, ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు. ఈరోజు మరొక్కసారి నిన్ను సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు? సీమోన్ లాగా వదిలిరా 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 వదిలే. దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలేం మనం, వదులు. పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు, మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి ఆయన పూనుకున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన దానవే, వెలిగింపబడిన వాడవై, నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను క్షమించు, నేను అవిధేయత చూపాను, విధేయత చూపుతాను ప్రభువా, నన్ను దర్శిస్తున్నా, నేను లోబడలేదు. ఈరోజు అడుగుదామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కోతకాలం దేవుడు నేను పిలుస్తున్నాడు, రా నువ్వు పని చేయాలని. అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నశించిపోతున్నారు నాయన, నిత్యం మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఎరుగక రైల్వే స్టేషన్లలో, అనాథ శరణాలయాల్లో, బస్ స్టాపుల్లో, రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుడిని ఎరగని, పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్యజనులు నశించిపోతున్నారు, నాశనమైపోతున్నారు. శాపగ్రస్తమైన వ్యసనాల్లో, అలవాట్లలో, జూదాలలో, పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు. వాళ్ళకి తండ్రి తెలీదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే, వాళ్ళ ఆయన వైపు తిరిగి ఆయన చేరగలిగితే, ఆ బిడ్డలు ధన్యులు, ఆ తండ్రి సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఈరోజు మీలో చాలా మంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు. ఈరోజు మరొకసారి దేవుడు నేను దర్శిస్తున్నాడు. నాయనా, మరి ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకొని నువ్వు సిద్ధపడితే, పేతురులాగా నువ్వు అడుగు ముందుకేయడానికి సిద్ధపడితే, శుక్రవారం కొంతమంది పేర్లు ఇచ్చారు. శుక్రవారం ఇవ్వనోళ్ళు ముందుకొచ్చి మీ నేమ్ ఇవ్వండి, దైవజనులు తీసుకుంటారు.
అన్నా నేను ఇక దేవునికి లోబడతాను, అవసరమైతే అప్పులు ఉన్నాయి, అవసరమైతే ఉన్నాయని అమ్మేసైనా సరే అప్పులు కట్టేసి నేను దైవ సేవ కొరకు ప్రిపేర్ అవుతానన్నా అని అట్లాగా నేను దేవునికి లోబడతాను అన్నోళ్ళు, శుక్రవారం మిస్ అయిన వాళ్ళు మీ నేమ్స్ ఇవ్వండి, మీ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఆ విషయాల్లో అవగాహన కల్పించి దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి పంపించి పాపం గడుపుకోవటం కాదు నా పిలుపు. మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి. అది నా పిలుపు, అది నా ఆశ, అది నా భారం. దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా, ఫలించడి కొమ్మలుగా మీరు ఉండినట్లు మిమ్మల్ని సిద్ధపరచాలి. ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి. అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి. అన్న ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను అన్నోళ్ళు ముందుకు వచ్చేసేయండి. శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేమ్ ఇవ్వండి. నానా తీసుకోండి, నాన్న వెళ్ళండి. ఆడపిల్లలు కూడా అన్న మీరు అవగాహన కల్పించండి, నేను కూడా తప్పకుండా ముందుకెళ్తాను, నేను కూడా దేవుని పని. అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని కూడా పిలుపునిచ్చాను. చాలామంది ఇచ్చారు, వాళ్ళు కూడా ఒక టైం కేటాయించాను. ఈ కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కూడా దేవుని చిత్తం అయితే పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒకరోజు టైం తీసుకొని దైవ సేవకు వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి. అంతకుముందు ఎవరైనా మిస్ అయి ఉంటే ఆన్లైన్లో దేవుని సేవ కొరకు పిలుపు ఉన్నోళ్ళు, దర్శనం ఉన్నోళ్ళు, భారం ఉన్నోళ్ళు తప్పకుండా మీ డీటెయిల్స్ ఇవ్వండి.